హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదండి ఈరోజు. ప్రతి ఒక్క మహిళకు కూడా మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. స్త్రీ ఔన్నత్యం గురించి మన పెద్దలు చెప్పిన ఒక మాటను చెప్తానండి ఇక్కడ. ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నడయాడతారని, ఎక్కడ మహిళలను అవమానిస్తారో అక్కడ పనులన్నీ నిష్ఫలాలు అవుతాయని అంటుంది కదా మన సంస్కృతి. ఎక్కడో మనకి సమాజం వరకు వెళ్ళక్కర్లేదండి మనకి గౌరవం కావాలని. మన ఇంట్లో మనకి గౌరవం ఉంటుందా లేదా అనేది గమనించుకోవాలి. అలాగే మనల్ని మనం గౌరవించుకుంటున్నామా లేదా అనేది కూడా గమనించుకోవాలండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అర్ధాంతరంగా చదువు ఆగిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్న మహిళలు అయి ఉండొచ్చు, చదువుకొని కూడా ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండిపోయిన ఆడవాళ్ళు ఉండొచ్చు. అరే మనం ఏం చేయలేకపోతున్నామే, పలానా వాళ్ళు చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, మనం ఇంట్లోనే ఉండిపోయాం, వేస్ట్గా ఉండిపోయాం, ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా. ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్లన్నీ దాటి వచ్చిన అమ్మాయిని కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు అలా ఆలోచించొద్దండి. మనల్ని మనం అస్సలు తక్కువ చేసుకోవద్దు. ఒక 4 రోజులు అలా బయటికి వెళ్ళి రండి, మన ఇంటి పరిస్థితి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. అలాగే ఉద్యోగాలు చేస్తున్న మహిళలను చూసి అబ్బా అనుకుంటాం, కానీ ఇంటా బయట చేస్తూ కూడా వాళ్ళు చేసిన పనికి ప్రతిఫలం కూడా వాళ్ళు అందుకోని మహిళలు కూడా ఎంతోమంది ఉన్నారండి. దూరపు కొండలు నునుపని మనం అక్కడి వరకే చూస్తాం, కానీ లోతుకి వెళ్ళి చూడలేం కదా. అర్థం చేసుకుంటారో అనుకుంటున్నాను. ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదండి. ఆ విషయం అయితే నేను ఇవాళ చెప్పాలి అనుకున్నాను మీతోటే. ఎవరూ తప్పుగా అనుకోవద్దు నేను ఇలా అన్నానని. ఇక్కడైతే పూజ కూడా చేసేసుకున్నాను, బయట ముగ్గేసుకున్నాను. ఇక మిగతా పనులు మీతో మాట్లాడుతూ చేసుకుంటానండి ఇవాళ. పక్కన అక్క వాళ్ళు, ఎదురింటి అక్క వాళ్ళు గుళ్ళో పూజ చేయించారంట. అక్కడ మాకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇంకా ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చిపోయారు ఇవాళ. వాళ్ళ బాబు యూఎస్ నుండి వచ్చిన్నారు. ఇంకా చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారు అక్క. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారండి లాస్ట్ వీడియోకి, అక్క మీ చేతి బ్యాంగిల్స్ ఒకసారి దగ్గరగా చూపించండి, అలాగే డీటెయిల్గా ఎంత పడ్డాయి ఏంటి అనేది చెప్పమన్నారు, కాస్ట్ అదంతా. ఇవి 4 సవర్లు అండి. 4 సవర్లు అంటే మాకు నెల్లూరు వైపు సవర అంటే 8 గ్రామ్స్ అనమాట. అంటే కొన్ని ప్లేసెస్లో తులం లెక్క కూడా ఉంటాయి కదా, తులం అంటే 10 గ్రామ్స్. మాకు నెల్లూరు వైపు సవర్ల లెక్కనే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవి 4 సవర్లు పడ్డాయి. 4 సవర్లు అంటే 32 గ్రామ్స్ అండి, ఒక గింజ అటు ఇటుగా. నేను ఇంకా వీటిని గట్టిగా ఉండేలాగా గట్టి చేత కట్టించుకున్నాను, చేయించుకున్నాను అనమాట. అంటే కేడియంకి వెళ్ళకుండా నాన్ కేడియంకి వెళ్ళాను. డిజైన్ అయితే ఇలా ఉంటుంది. వీటిపైన అక్కడక్కడ వైట్ చుక్కలు కూడా ఉండేవన్నమాట. అది తీసుకున్నప్పుడే షాప్ అని చెప్పాడు, ఆ వైట్వి పోతాయమ్మా, ఇవి మాత్రం నీట్గా అలాగే ఉంటాయని చెప్పారు. ఇలా ఉంటుందండి డిజైన్. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి. బాగా నిండుగా అనిపిస్తాయి, మనకి గట్టిగా కూడా ఉంటాయి. నేనెందుకు నాన్ కేడియంకి వెళ్ళానంటే, కేడియం కాకుండా ఇవి నేను డైలీ చేతులు ఉంచుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. కేడియం ఏంటంటే మనం ఇంకా అటు ఇటు నడిచినప్పుడు కప్పుకుని తినిగిన తగిలినా, పడుకున్నప్పుడైనా సరే కొద్ది రోజులు మెత్తబడిపోయి వంగిపోయినట్టు అయినాయి అనమాట అంతకుముందున్న బ్యాంగిల్స్. ఇంకా సో అందుకని డైలీ ఉండేదానికి రఫ్ అండ్ టఫ్గా ఉండాలి అంటే నాన్ కేడియంకి వెళ్దాము అనుకొని నాన్ కేడియం చేయించుకున్నాను. పైగా బ్యాంగిల్స్లో ఎప్పుడైనా సరే మనం మార్చుకునేటప్పుడు పెద్దగా మనకు తరుగులు పోవు, ఇంకా అందుకని నాన్ కేడియంకి వెళ్ళాను. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ కూడా చేసుకోవచ్చు. 32 గ్రామ్స్ పడ్డాయండి. అప్పుడున్న రేటు ప్రకారం నాకు 1,40,000 అలా పడ్డాయి అప్పట్లో. ఇప్పుడు కొంచెం రేటు పెరిగింది కదా, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదేనండి.
ఒక్కొక్కసారి మనకి ఇంట్లో కరివేపాకు ఉండదు. మెయిన్ ఏ కూరలకు ఉన్నా లేకపోయినా పప్పుచారు కరివేపాకు లేకపోతే బాగోదు కదా. ఇవాళ అయితే లేదనమాట. ఇంకా అమ్మ ఊరు నుండి కాకరకాయలు పంపించింది కదా, ఇంకా దాంతో మా బాబుకి స్టఫ్ చేస్తే చాలా ఇష్టం అనమాట. బాబు కూడా చాలా ఇష్టం. చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి చూసారా, వాటిలో స్టఫ్ చేస్తాను. ఇంకా పెద్ద పెద్దవి మామూలుగా ఎప్పుడు వీటిని రెండుగా కట్ చేసి ఇంకా కొంచెం పెరుగు, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇంకా స్టఫింగ్ ఏంటంటే ఇట్లా ఒక ఈ పొడిలాగా చేసేసుకొని అన్ని అది ఏంటంటే తినే శనగపప్పు, ఉల్లిపాయలు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, కాస్త ఉప్పు ఇవన్నీ వేసి మెత్తగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. దీన్ని అందులో స్టఫ్ చేస్తాను. పాప ఈవినింగ్ వచ్చేసరికి ఇట్లా డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి పాలలో వేసి మిక్సీ పట్టించేస్తాను. ఇక రాగానే తాగేస్తుంది అనమాట. ఇక అంటే తను వచ్చేసరికి 5:45, 6 అలా అవుతుంది. రాగానే ఇది ఇచ్చేస్తాను. పొద్దున్న అస్సలు టైం ఉండట్లేదు అనమాట, హడావిడి అయిపోతా ఉంది. పొద్దున్న ఇది ఇచ్చాను అనుకోండి, హెవీ అయిపోయి ఇంక టిఫిన్ స్కిప్ చేసేస్తా ఉంది. అందుకే ఇంక ఈవినింగ్ ఇద్దామని ఇట్లా నానబెట్టి ఉంచుకున్నాను. అన్ని అంజీరు, ఇంకా అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా, ఇవి గుమ్మడి గింజలు, పిస్తా అన్ని వేసి పెట్టాను అనమాట. ఈ కాకరకాయ స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. డీటెయిల్గా అయితే లాంగ్ బ్యాక్ నేను షార్ట్లో అనుకుంటూ పెట్టున్నాను, చిన్న చిన్న బుడ్డి బుడ్డి కాకరకాయలతో. భలే టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకే డీటెయిల్గా చూపించలేదు ఈ వీడియోలో, ఆల్రెడీ పెట్టున్నాను కదా అనేసి. చిన్న కాకరకాయలతో స్టఫ్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు అలాగే చేస్తాను. ఈసారి ఏంటంటే పెద్ద పెద్ద పొడవి అమ్మాయి పంపించారు కదా, మన అమ్మ పంపించారు కదా, ఇంకా వాటిని ఏంటంటే రెండుగా కట్ చేసి స్టఫ్ చేశాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా చేస్తే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పప్పుచారులో కాంబినేషన్ బాగుంటుంది అనమాట. అసలు వట్టి కాకరకాయలైనా కొంచెం అన్నంలో కలుపుకుంటూ తింటే భలే ఉంటుంది. అమ్మ ఊరు నుండి పంపించారు లింగాక్షి. ఒకటి పింక్, ఒకటి డార్క్ పింక్ ఉంటుంది కదా, అది 2 రకాలు పంపించారు. అంటే కొంచెం డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది. ఇంకా పంపించారంట. మన అన్న సింధు వెళ్ళుంటే వాళ్ళతో పంపించారు. వేయాలి పైన మన మొక్కల దగ్గర. కుండీలు లేవు, తెచ్చుకోవాలి అసలు. ఆ రోజైతే పప్పులుసు ఈ కాకరకాయ తాళింపుతో భలే బాగుండిందండి అసలు కాంబినేషను. అయితే మాకు నెల్లూరు వైపు స్పెషల్ కర్రీస్ ఉంటాయి కదా, పప్పులుసు ఎండుచేప కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ మధ్య అయితే ఫంక్షన్స్లో అది కూడా పెడతా ఉన్నారు. చాలా బాగుంటుంది పప్పులుసు ఎండుచేప కూడా. ఇంకా మన వీడియోనే పెట్టుకొని చూస్తూ తింటున్నాను. తినేసాక కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు పైకి వెళ్ళి మొక్కలు వేసానండి, మొక్కలు నాటానమాట. ఇక పైకి వచ్చి చూసేసరికి మన మొక్కల పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. ఎందుకంటున్నానంటే ఇంక ఎండలు ముదిరిపోతున్నాయి కదా, ఈ మొక్కల్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి. ఇంకా ముఖ్యంగా టర్టిల్ వైన్ ఉంటుంది చూసారా, అది తొందరగా చచ్చిపోద్ది అనమాట. అందుకే అప్పటికి నేను అక్కడక్కడ కుండీల్లో గుచ్చి పెడతా ఉన్నాను. అది ఎంత ఈజీగా సర్వైవ్ అవుతుందో అంతే ఈజీగా ఎండలు వస్తే మొత్తం మొక్క పోద్ది అనమాట. ఇక ఒక కుండీనే ఖాళీ ఉండిందండి, అందులో వేసి మిగిలినవి కాస్త 2 పెద్ద కుండీలు ఉంటే వాటిలోనే సర్ది వేసాను అనమాట. ఇంకా మన బుజ్జి గార్డెన్ ఇలా ఉంది పైన. ఇక్కడ పక్కన శంఖపూల చెట్టు పైకి అల్లిచున్నాను కదా, అందులో మొన్న రాగులు, సజ్జలు, జొన్నలు తీసుకొచ్చాను కదండి, అవి వాష్ చేసినప్పుడు వాటర్ ఇందులో వంపాను అనమాట.
ఇదిగోండి ఇట్లా మలుచున్నాయి, అవే గడ్డిలాగా మలుచున్నాయి కదా, అవే అన్నమాట. ఇంకా ఈ చెట్టుకి కూడా 2 శంకు పూలు ఉంటే కోసి గణపతి దగ్గర పెట్టాను. ఒకటి 2 పువ్వులు వచ్చినా కానీ ఎంత ఆనందపడతామో కదండి. మొక్కలకి పూసిన మొదటి పూలు అనమాట. ఇంకా కిందకు వచ్చేసరికి పాప కూడా స్కూల్ నుండి వచ్చేసింది. ఇంకా తనకి డ్రై ఫ్రూట్స్ నానబెట్టున్నాను కదా, ఇంకా అది మిక్సీ పట్టించేస్తానమాట. ఈవినింగ్ రాగానే ఇంకా ఏదో స్నాక్స్ లాగా అలా పెట్టకుండా ఈ మధ్య అయితే ఇలాగే చేస్తున్నానండి. ఇట్లా అంజీరు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, అవిసె గింజలు, ఇంకా చియా సీడ్స్ ఇవన్నీ నానపెడతాను. ఇంకా అలాగే ఇంకా స్వీట్ కోసం ఖర్జూరకాయలు వేసేస్తానమాట. ఇంకా గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తానండి. చాలా మంచిదండి, ఇలా ఇవ్వాలి. అసలు ఎదిగే ఆడపిల్లలకి మనం తప్పకుండా ఇవ్వాలండి. అంటే ఈ మధ్య చాలా తొందరగా పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోతూ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి ఇలాంటి మంచి ఫుడ్ అందివ్వాలండి. అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైన జంక్ ఫుడ్ ఇస్తూ డైలీ మాత్రం ఇలాంటివి ఇస్తూ ఉండాలండి మనం. అలాగే మన మీద మనం కూడా కేర్ తీసుకోవాలండి తప్పకుండా. ఒక ఏజ్ వచ్చే కొద్దీ మనకు కూడా సమస్యలు అనేవి చుట్టుముడుతూ ఉంటాయి. తప్పకుండా మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే ఎక్సర్సైజు, వాకింగు ఏదో ఒకటి పెట్టుకోవాలండి. మన మీద మనమే శ్రద్ధ తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఏ సమస్య వచ్చినా మనమే భరించాలి కదా, ఎవరో వచ్చి ఏదో చేయరు మనకి. మన మీద మనమే కేర్ తీసుకోవాలండి. ఇంకా ఈ మధ్య అయితే యోగా ఆపేస్తున్నాను కాబట్టి వాకింగ్కే వెళ్తూ ఉన్నాను. ఈ రోజుటి వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.